హాయ్ అండి, నేను మీ లత. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని ఆ కోసత్తమ్మ తల్లిని, నంగాలమ్మ తల్లిని కోరుకుంటున్నానండి. అయితే మొన్న వినాయక చవితికి లడ్డూ తయారు చేశానండి. ఆ లడ్డూ ఎలా తయారు చేశానో మీకు కూడా చూపిద్దామని వీడియో పెడుతున్నానండి, చూడండి. అయితే ఇది నేను చేసిన లడ్డూకి కొలతలండి. ఒక 2 గిన్నెలు పిండి తీసుకున్నాను, చిన్న గిన్నెతో. 1 గిన్నెన్నర పంచదార తీసుకొని పిండి జారుగా అది నేను చూపించిన విధంగా కలుపుకొని, మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేసుకొని బాగా నూనె మరిగినప్పుడు అలా చిన్న చిన్నగా తిప్పుకుంటూ ఉంటే మంచిగా బూందీ బాగా వస్తుందని గుండ్రంగా. మరీ ఆగనివ్వకండి బూందీని, కొంచెం ఇలా వేసి ఇలా తీసేసినట్టుగా ఉండాలి మెత్తగా. అలా అయితేనే లడ్డూకి బాగుంటుంది. బాగా వేపారనుకోండి కరకరలాడుతూ వస్తుంది బూందీ, అలా బాగోదండి. 2 గిన్నెలు పిండి తీసుకున్నాను, 1 గిన్నెన్నర పంచదార తీసుకున్నానండి పాకానికి. 1 గిన్నె వాటర్ వేయాలండి. ఏ గిన్నెతో అయితే పంచదార తీసుకున్నాం గిన్నెన్నర, ఆ గిన్నెతో 1 గిన్నెడు వాటర్ వేసుకుంటే మనకి తీగ పాకం బాగా ముదురు కాకుండా జస్ట్ జిగర్లా వచ్చినప్పుడు వేసుకోవాలండి. కొద్దిగా పంచకర్పూరం కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పాకం చెక్ చేసుకోవాలండి. పాకం వచ్చాక కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పాకం చెక్ చేసి క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి, చూసుకోలేదు. పాకం వచ్చాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపాక బూందీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపకుండా అలా కొద్దిసేపు ఉంచే కలుపుకోవాలండి. బూందీ సిమ్లో పెట్టుకొని కలుపుకోవచ్చు. బూందీ పాకంలో బాగా కలిసేదాకా బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఉంచి స్టవ్ మీదే అలా బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే అదంతా పీల్చుకుంటుంది పాకాన్ని. బూందీ పీల్చుకున్నాక దింపేసి ఇలా స్మాషర్తో కొద్దిగా స్మాష్ చేసుకుంటే లడ్డు చుట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. లడ్డు చుట్టూ బాగా వస్తుందండి. ఇదేనండి నేను చేసిన లడ్డు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.